Hi everybody, this is Ravi Nallabreddy from Precision Academy. Today's session will be on thoughts of గాంధీజీ. గాంధీజీ ఆలోచనల గురించి ఏం ఆలోచన చేశారో తెలుసుకున్నాం మనము. నాకు ఆలోచనల గురించి ఆలోచించడం అన్నది నాకు చాలా ఇష్టమైన ప్రక్రియ. జిడి కృష్ణమూర్తి కావచ్చు, రజనీష్ కావచ్చు, దీన్ని బాగా ఎలివేట్ చేశారు. ఈ రకంగానే మనల్ని మనం అర్థం చేసుకోవడానికి మన ఆలోచనలు మనం అర్థం చేసుకోవాలని చెప్తారు. సో గాంధీజీ గారు ఇచ్చిన ఒక స్టేట్మెంట్ తీసుకొని ఈ థాట్స్ గురించి ఏమంటున్నారు గాంధీజీ అనే దాని మీద ఒక క్వశ్చన్ తీసుకుంటాను. సో ది క్వశ్చన్ ఈజ్, వాట్ డస్ ది కొటేషన్ మీన్ టు యూ? ఎ మ్యాన్ ఈజ్ బట్ ఎ ప్రోడక్ట్ ఆఫ్ హిస్ థాట్స్. వాట్ హీ థింక్స్ హీ బికమ్స్. ప్రస్తుత సందర్భంలో ఈ క్రింది ఉల్లేఖనం యొక్క అర్థం ఏమిటి? మనిషి ఎలా ఆలోచిస్తాడో అలా అవుతాడు. మీరు దీని మీద ఒక థాట్స్ క్రియేట్ చేయండి, ఎట్లా రాయొచ్చు దీని మీద అని. ఈజ్ ఇట్ లైక్ ఇంతవరకు జరిగిన ఎవల్యూషన్ థియరీ మీద లామార్క్ అంటాడు, జస్ట్ సమ్ ఐడియాస్. తర్వాత మీరు వెళ్ళండి లామార్క్. సో ఇప్పుడు డార్విన్స్ థియరీ ఆఫ్ ఎవల్యూషన్ మరి సర్వైవల్ ఆఫ్ ఫిట్టెస్ట్ లాగా లామార్క్ ఏమంటే సాఫ్ట్ ఇన్హెరిటెన్స్. ఇప్పుడు జిరాఫీ ఉంటుంది, జిరాఫీ మెడ ఇలా పొడవుగా కావడానికి అది ఎందుకైంది? సో ఏదైతే ఎవల్యూషన్లో వాడుకుంటుందో అది ఎక్కువ యూస్ చేస్తూ వచ్చే కొద్దీ అది ఆ పర్టికులర్ పార్ట్ ఆఫ్ ది బాడీ డెవలప్ అయింది అనుకుంటున్నాడు ఆయన. అలాగే ఒక పులి ముగ్గు అని ఒక నవల ఉంది, చాలా బ్రహ్మాండమైన నవల. విశ్వనాథ్ సత్యనారాయణ సిముక శాతకర్ణి, మొట్టమొదటి శాతకర్ణి. ఆయన ఒక ముగ్గులాగా వేసి మధ్యలో కూర్చొని నేను పులి కావాలి అని ఆయన ధ్యానం చేసిన తర్వాత పులిగా మారిపోతుంటాడు. అలాంటి ఇదా నేను మాట్లాడుతూ ఈ గాంధీ గారు చెప్తాను, ఇది ఈజీ టాకింగ్ అబౌట్ లైక్ పరకాయ ప్రవేశం లాగా చెప్తున్నారు. అంటే ఒక బాడీ నుంచి ఒక బాడీకి వెళ్ళిపోవడం కానీ, ఆ బాడీని ఇంకొక రకంగా ట్రాన్స్ఫార్మ్ కావడం కానీ, లేకంటే అంటే జనరేషన్స్ తర్వాత కొంచెం డెవలప్ కావడం కానీ. సో ఇట్ ఈస్ ఈజీ టాకింగ్ అబౌట్ ఇట్. వాట్ హీ థింక్స్ హీ బికమ్స్ అంటే ఏంటి? వాట్ ఈస్ హీ టాకింగ్ అబౌట్? మీరు ఏం చేస్తారంటే కొంచెం పాస్ చేసి ఆలోచించండి, ఈ క్వశ్చన్ ఏంటి, ఏం చెప్తున్నారు గాంధీజీ. జస్ట్ ఆలోచించండి, వీలైతే పేపర్ మీద పెట్టండి కొంచెమే, ఒక 5 minutes. తర్వాత మళ్ళీ you come back. Okay, I hope you have done that. Now I go to the answer. అసలు ఏంటి, ఏమంటున్నారు గాంధీజీ అని చూస్తే థాట్స్ అండ్ యాక్షన్. ఏంటి థాట్స్? ఏ మ్యాన్ కెన్ బి డిస్క్రైబ్డ్ బై ది కైండ్ ఆఫ్ థాట్స్ హీ చూజెస్. గాంధీజీ గారు ఏమంటున్నారంటే, గాంధీజీ అసలు థాట్స్ ఎలాంటివి అనేది, మనిషిలో ఏ థాట్స్ ఉంటాయో అలాంటి మనిషి అతను. థాట్స్ కెన్ బి ఎయిదర్ పాజిటివ్ ఆర్ నెగిటివ్. థాట్స్లో మంచి ఆలోచనలు ఉంటాయి, చెడు ఆలోచనలు ఉంటాయి, దుర్బుద్ధి. సో ఇట్ కెన్ బి గుడ్ ఆర్ బ్యాడ్, హ్యాపీ ఆర్ సాడ్. కొన్ని సంతోషాన్ని కలిగించే ఆలోచనలు ఉంటాయి, కొన్ని దుఃఖాన్ని కలిగించే ఆలోచనలు ఉంటాయి. ఎప్పుడైతే వాటి గురించి ఆలోచిస్తున్నాడో అవన్నీ కూడా అతని లైఫ్లోకి వస్తాయన్నమాట. ఏవైతే ఆలోచిస్తామో అవే వస్తాయి మన జీవితంలోకి. ఇప్పుడు హిట్లర్ ఉన్నాడు. ఇన్ ది కాంటెక్స్ట్ ఆఫ్ కిల్లింగ్ ఆఫ్ జీసస్ ఈజ్ ఇన్ఫ్లుయెన్స్డ్ బై హిస్ థాట్స్ ఆఫ్ రేషియల్ జ్యూస్ యాక్చువల్లీ. సో అతను ఈ యూదుల్ని చంపించాడు. ఎందుకు చంపించాడు? ఒక రేషియల్ సుప్రిమసీ అనే థాట్ అనేది అతనికి ఎక్కువ నడుస్తూ ఉండేది మైండ్లో. ప్యూరిఫై చేయాలా ఈ కంట్రీని, ప్యూర్ రేస్ అంటే ఏరియన్ రేస్ కాబట్టి ఇంకా ఇంప్యూరిటీస్ని అన్నీ తొలగించాలి. సో అలాగ అయిపోయింది మైండ్, ఎక్కువ దాని గురించి ఆలోచించి ప్యూరిటీ ఆఫ్ రేసు, బ్లడ్ అలా వెళ్ళిపోయింది అనమాట. వెళ్ళిపోయిన తర్వాత అతను అలా కన్వర్ట్ అయిపోయాడు. గాంధీజీ ఉన్నాడు,
ఆయన ఫ్రీడమ్ ఆఫ్ ఇండియా, ఎప్పుడు భారతదేశానికి స్వాతంత్రం కావాలా, భారతదేశానికి స్వాతంత్రం కావాలని ఎప్పుడు ఆలోచిస్తూ ఉంటాడు. సో పరాయి పీడన నుంచి విముక్తి కలగాల భారతదేశం ఆలోచించి ఆ డైరెక్షన్లోనే ఎక్కువ ఆయన హీ బికమ్స్ దాట్ ఫాదర్ ఆఫ్ ఇండియా అయిపోయాడు. సో ఏది ఎక్కువ ఆలోచిస్తామో అదిగా మనం మారుతాం. ఉదాహరణ వీళ్ళిద్దరిని మనం తీసుకోవచ్చు. ఏం వాళ్ళ థాట్స్ ఉన్నాయి, ఆ థాట్స్ నుంచి వాళ్ళు ఎలా వాళ్ళ బిహేవియరు, వాళ్ళ జీవితము షేప్ అయింది. యద్భావం తద్భవతి విచ్ ఈజ్ ఎన్స్ట్రైన్డ్ ఇన్ అవర్ వేదాస్. సో మనకి యద్భావం, ఏ భావం మనలో ఉంటామో, తద్భవతి, దట్స్ వాట్ వీ బికమ్. సో అవర్ థాట్స్ అంటే థాట్స్ అనేది స్టార్టింగ్ పాయింట్. కొంతసేపు కొన్ని రోజుల తర్వాత యూ బికమ్ దట్. పాజిటివ్ థింకింగ్. సో పాజిటివ్ థింకింగ్ రిజల్ట్ ఇన్ వ్యూయింగ్ ఎవ్రీథింగ్ పాజిటివ్ టువర్డ్స్ అస్. ఏది జరిగినా మనము పాజిటివ్గా తీసుకుంటాం దాన్ని. మన రియాక్షన్, మన బాడీ లాంగ్వేజ్, మన మాటలు, సో మనం ఏం ఆలోచిస్తున్నామో దాని మీదనే ఉంటాయి. ఆ ఆలోచనలు అనేటివి పాజిటివ్ థాట్స్ ఉంటే మన రియాక్షన్స్ కావచ్చు, మన బాడీ లాంగ్వేజ్ కావచ్చు, మన మాటలు కావచ్చు పాజిటివ్గానే ఉంటాయి. పీపుల్ హూ ఆర్ డిప్రెస్డ్ ఇన్ లైఫ్ యూజువల్లీ థింక్ ఇన్ నెగిటివ్ వే. అది ఎవరైతే డిప్రెసివ్గా ఉంటారో వాళ్ళు నెగిటివ్గానే ఆలోచిస్తారు. కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తాను, కొంచెం అర్థం చేసుకోవడానికి. మనం ఏం చేస్తానంటే ఎగ్జాంపుల్స్ చెప్తాను, మీకు స్పేస్ ఉంటే ఒక ఎగ్జాంపుల్ రాసినా తప్పలేదు. అది ఎస్సేనా నీకు, లేకుంటే జనరల్ స్టడీస్ ఎథిక్స్లో అడిగారా ఎట్లా. సో అలాస్ హ్యావ్ జస్ట్ 25,000. ఐ డోంట్ హ్యావ్ ఏ జాబ్. హౌ ఆమ్ ఐ గోయింగ్ టు సర్వైవ్. నా దగ్గర ఒక 25,000 రూపాయలు ఉన్నాయి అంతే, ఉద్యోగం లేదు, ఏమీ లేదు ఇప్పుడు చేతిలో. ఎట్లా నేను సర్వైవ్ కావాలి? అదే సో ఇది బ్యాడ్ సిచ్యువేషన్ అనమాట. చాలా అప్సెట్ అయిపోతాడు మనిషి, అతని ఎనర్జీస్ అన్నీ వేస్ట్ అయిపోతాయి. ఎప్పుడైనా భయంగా ఉంటాడనమాట, ఇంత కొంచెం డబ్బులు ఉందని. అదే ఇంకొక రకంగా ఆలోచించి, ఇది ఒక రకమైన వ్యక్తి ఇలా ఆలోచిస్తాడు, 25,000 ఉంటాయి. ఇంకొక రకమైన వ్యక్తి ఉంటాడు, ఐ హ్యావ్ 25,000, ఐ కెన్ సర్వైవ్ ఫర్ ఫ్యూ వీక్స్ అండ్ ఇన్ దీస్ డేస్ ఐ షుడ్ వర్క్ హార్డ్ టు సర్చ్ ది సూటబుల్ జాబ్ ఫర్ మై సెల్ఫ్. ఈ స్టేట్మెంట్లో ఏమవుతుంది, అతనికి డిప్రెసివ్ థాట్ కాదు, ఇది కొంచెం పాజిటివ్ థాట్. ఇదే సిచ్యువేషన్ అదే, కానీ థాట్ వేరే ఉంది. అతనికి కొంత ఎనర్జీ వస్తుంది. సో ఇంకా కొన్ని రోజుల్లో అయిపోతుంది కాబట్టి మనము ఆ టైంలో అంత రోజులు సర్వైవ్ కావచ్చు, మనకేం భయం లేదు, ఆ టైంలో మనం జాబ్ చూసుకున్నాం అనే ఆలోచన. అలా కాకుండా ఇంకా నాకు లేదు, నాకు రాదు అని పెసిమిస్ట్ వర్సెస్ ఆప్టిమిస్ట్. ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుంటా. ఐఎమ్ ఫ్యాట్, ఐ విల్ నెవర్ బీ ఏబుల్ టు వేర్ మై ఫేవరెట్ అవుట్పుట్ అగైన్. అది ఒక థాట్. అట్లా కాకుండా ఐ నీడ్ టు వేర్ దిస్ అవుట్ఫిట్ ఆన్ ది న్యూ ఇయర్ పార్టీ అండ్ ఐ విల్ లూజ్ దీస్ ఎక్స్ట్రా కిలోస్ టు లుక్ మోర్ బ్యూటిఫుల్ అనుకుంటారు ఇంకొకరు. ఒకరేంటి, నాకు ఇంకా అంతే, నాకు ఇంకా ఎప్పటికీ నేను మంచి డ్రెస్ వేసుకోలేను అనుకోవడం బదులు, ఏం కాదు నేను న్యూ ఇయర్ పార్టీ రోజుకి కొంత వెయిట్ లూజ్ అయిపోయేసి ఈ డ్రెస్ వేసుకుంటాను చూడు అనుకోవడం వేరు. సో ఇది ప్రాక్టీస్. సక్సెస్ ఆర్ వాళ్ళు ఏదైతే చేంజ్ అనేది అలవాటు అయింటుందో, ఏదైతే డిసైడ్ అయిపోయి నేను ఇట్లా కావాలని అవుతుంటారో అట్లాంటి వాళ్ళు విన్నర్స్ ఇన్ లైఫ్. వాళ్ళ ఆలోచనలు ఇలా ఉంటాయి. ఎవరైతే ఏడుపు గుట్టు ఆలోచనలు ఉంటారో వాళ్ళు ఇలా ఉంటారు అనమాట. ఇఫ్ ఏ లవ్డ్ పర్సన్ ఇన్ ది ఫ్యామిలీ, ఇన్ ది లవ్డ్ పర్సన్ అంటే ప్రేమించబడ వ్యక్తి గెట్స్ క్యాన్సర్, ఇఫ్ యూ థింక్ వై డిడ్ ఇట్ కమ్ టు హిమ్, హీ సచ్ ఎ గుడ్ పర్సన్ అని ఆలోచిస్తారు. ఎందుకు ఇలా అయిపోయింది, మాకే ఎందుకైంది, మా వారికి ఎందుకైంది, లేకుంటే నా భార్యకి ఎందుకైంది, నా తండ్రికి ఎందుకు వచ్చింది, ఇట్లా. అది ఇట్లా ఆలోచించుకుంటూ పోయే కొద్దీ కొంచెం డిప్రెసివ్ థాట్ అది. సో ఇట్స్ ఆల్ లవ్ యాక్చువల్లీ. దేర్ లవ్ గెట్స్ కన్వర్టెడ్ ఇంటూ దిస్ కైండ్ ఆఫ్ డిప్రెషన్. దెన్ ఇఫ్ యూ థింక్ వాట్ నీడ్ టు బి డన్ నౌ, ఇప్పుడు ఏం చేయాలి,
how to make sure that he gets latest treatment such as టార్గెటెడ్ థెరపీ వాడచ్చు అంట కదా, ఏంటది? సో ముందైతే జుట్టు ఊడిపోయేది, ఎన్నెన్నో సమస్యలు వచ్చేటివి కదా క్యాన్సర్ ట్రీట్మెంట్తో, కీమోతో. ఇప్పుడు ఏం చేయాలి? సో ఇంకా క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఎలా ఇంప్రూవ్ చేయాలి వాళ్ళకి, ఎన్ని రోజులన్నా ఉండనీలే క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఎలా ఇవ్వాలి? ఇంకా ఏమన్నా ఆయుర్వేదాలో కానీ ఎక్కడైనా కానీ ఆల్టర్నేటివ్స్ ఏమైనా ఉన్నాయా ఇమ్యూనిటీ పెంచడానికి? సో ఇంకా పాజిటివ్ కాంట్రిబ్యూషన్ చేసుకో. దిస్ ఈజ్ అనదర్ వే ఆఫ్ థింకింగ్. ఎంత టైం ఉందో తెలియదు, లెట్ మీ స్పెండ్ మోర్ టైమ్ విత్ దెమ్, లెట్ మీ మేక్ హిస్ లైఫ్ హ్యాపీ టు ది ఎక్స్టెంట్ పాసిబుల్. అలాగా ఆలోచించేది పాజిటివ్ థాట్. దాంట్లో నీకు డిప్రెసివ్ అయిపోయి నువ్వేం అయిపోవు, అలా అయిపోతావు, పాజిటివ్గా ఉంటావు నువ్వు. సో నీ థాట్ని బట్టి నీ బిహేవియర్ ఉంటుంది. అంటే యూ విల్ బికమ్ వాట్ యు థింక్. సో నీ థాట్సే నీ రూపం. సో నేను ఫస్ట్ క్వశ్చన్ అర్థం చేసుకునేటప్పుడు ఫిజికల్ చెప్పాను. ఆ ఫిజికల్గా మారలేకపోవచ్చు, కానీ సైకలాజికల్గా ఒక మనిషి అంటే ఏంటి, అతని బిహేవియరు, అతని ఆలోచనలు, అతని యాక్షన్స్, అదే ఒక వ్యక్తి. ఆ వ్యక్తి మొత్తం మైండ్ మీద ఆధారపడుతుంది ఆ వ్యక్తి బిహేవియర్ అంతా. కాబట్టి ఎవ్రీథింగ్ డిపెండ్స్ ఆన్ థాట్స్. ఎథికల్ అండ్ మోరల్ వాల్యూస్ అవన్నీ థాట్సే కదా. ఇంటెగ్రిటీ, బిలీఫ్ సిస్టమ్, యాటిట్యూడ్, ఎవ్రీథింగ్ దట్ లీడ్ టు అవర్ డెసిషన్స్ అండ్ బిహేవియర్ ఆర్ ఫార్మ్డ్ బై అవర్ కాంటెంప్లేషన్స్ విచ్ ఆర్ నథింగ్ బట్ అవర్ థాట్స్. ఈ కాంటెంప్లేషన్స్ ఏవైతే ఉంటాయో, ఆలోచిస్తూ ఉంటాం కదా, ఎప్పుడు ఆలోచిస్తుంది. మైండ్ యొక్క నేచరే అది. ఏమీ ఆలోచన లేకపోతే ఆలోచన రహిత స్థితి, ధ్యానం, అది అంత సులభం కాదు. చాలా కష్టపడితే కూడా 30-40 నిమిషాలు కూర్చుంటే ఒక 1 minute థాట్లెస్ స్టేట్ వస్తుందేమో, అది కూడా కష్టం. సో ఎప్పుడు మైండ్ ఆలోచిస్తూనే ఉంటుంది. ఇట్స్ సర్వైవల్. అది థాట్ ఉంటేనే అది సర్వైవ్ అయినట్టు. ది బుక్స్ వీ రీడ్ లీడ్ టు ది థాట్స్ వీ థింక్. మనం ఏం ఆలోచిస్తూ ఉంటాం మామూలుగా? ఆ పుస్తకాలు చదువుతూ ఉంటాం. ఆ పుస్తకాల నుంచి, పుస్తకాలు చదవడం అంటే ఏంటి, మనకు అర్థం కావడం అంటే మన మైండ్లో కూడా ఆ థాట్ వస్తుంది. ఆథర్ ఏదైతే రాస్తాడో అదే థాట్ మన మైండ్కి కూడా వస్తుంది. ఆ బుక్ చదివినంతసేపు ఆ థాట్స్ ఉంటాయి, తర్వాత కూడా కొంచెం క్యారీ అవుతాయి అన్నమాట. అవి దట్ కెన్ షేప్ అస్ పర్మనెంట్లీ. సో ఇప్పుడు గాంధీస్ లిటరేచర్ నా మీద వచ్చినట్టు, లేకుంటే గాంధీజీ మీద వేరే వాళ్ళు, లియో టాల్స్టాయ్, రస్కిన్, ఇలాగా వేరే వాళ్ళ ఆలోచనలు అతని మీద పుస్తకాలు చదివితే వచ్చాయి. సో మీరు కూడా ఎంతోమంది నాకు చెప్పారు, ఇట్లా నేను మై ఎక్స్పెరిమెంట్స్ విత్ ట్రూత్ చదివాక నేను మారాను సార్, లేకుంటే నేను పలానా వ్యక్తి పుస్తకం చదివాక. సో ఈ పుస్తకాలు అనేటివి థాట్స్. అది ఇట్స్ ఏ బుక్ అంటే ఏంటి, వర్డ్స్ కాదు, థాట్స్ అవి. అట్లా చూడండి మీరు. ఒక పుస్తకం అంటే ఎన్ని థాట్స్ ఉన్నాయి దాంట్లో, అన్ని థాట్స్. అవన్నీ ఏమవుతాయి, మైండ్లోకి వస్తాయి. మైండ్లోకి వచ్చిన తర్వాత ఏమవుతుంది, ఎలాంటి బుక్ చదివావో అలా మనం పరివర్తన చెందుతాం. ఆ థాట్స్ మనల్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి. ది ఫ్రెండ్స్ వీ హ్యావ్ అండ్ ది కన్వర్జేషన్స్ దట్ వీ మేక్ షేప్ అస్. సో టెల్ అస్ యువర్ ఫ్రెండ్స్, ఐ టెల్ యూ హూ యు ఆర్. కన్వర్జేషన్స్ ఎక్స్చేంజ్ ఆఫ్ థాట్స్ అనమాట. సో ఇప్పుడు ఈ ఫ్యామిలీ ఉంటుంది, కన్వర్జేషన్స్ ఉంటాయి. తర్వాత ఫ్రెండ్స్ ఉంటారు, కన్వర్జేషన్స్ ఉంటాయి. బుక్స్ ఉంటాయి, అవి కూడా కన్వర్జేషన్స్ చేస్తాయి మనతో. సో ఇలాగా అంత సొసైటీ నుంచి మనం అబ్జర్వ్ చేస్తాం. మూవీస్ ఉంటాయి, మూవీస్ చూసినప్పుడు కూడా థాట్స్ వస్తాయి మనకి. సో ఇలాగ థాట్స్ అన్నీ వచ్చిన తర్వాత దిస్ ఈజ్ వాట్ యు ఆర్. ఇక్కడ మనిషి నువ్వు ఉన్నావు. సో నీ మైండ్లోకి ఈ థాట్స్ అన్నీ వచ్చాయి. వచ్చిన తర్వాత యూ బికమ్ వాట్ ఎవర్. దిస్ లీడ్స్ టు దిస్. నీకు ఆలోచనలో మార్పులు వస్తాయి, నువ్వు చేంజ్డ్ పర్సన్ అవుతావు. సో ఎవ్రీ మినిట్, ఎవ్రీ డే యూ కీప్ చేంజింగ్. ఆ చేంజ్ అనేది నువ్వు ఇప్పుడు వాట్ ఎవర్ యు ఆర్ ఎక్స్ ఉన్నావు అనుకో, సో యూ విల్ బికమ్ వై ఎవ్రీ నెక్స్ట్ మూమెంట్. సో వై యూ బికమ్ దాట్ అంటే నీ థాట్స్ మారుతూ ఉంటాయి. సో యు ఆర్, యు అనేది ఒకటి తీసుకుంటే ఫంక్షన్ ఆఫ్ థాట్స్. ఎఫ్ ఆఫ్ టీ అనుకోండి, టీ ఈజ్ థాట్స్.
సో యు ఆర్ ఏ ఫంక్షన్ ఆఫ్ థాట్స్ మ్యాథమెటిక్స్లో చెప్పాలంటే. సో దీన్ని అర్థం చేసుకుంటే మనము అప్పుడు మనలో మార్పు రావాలి. చాలామంది సెల్ఫ్ హెల్ప్ బుక్స్ చదువుతుంటారు, లేకంటే నేను ఇలా ఉండాలి, నేను ఏదో సాధించాలంటే నేను ఇలా మారాలి ఎప్పుడైతే అనుకుంటామో, ఇఫ్ దే అండర్స్టాండ్ ది నీడ్ ఫర్ చేంజ్, ది వెరీ నెక్స్ట్ థింగ్ దే హ్యావ్ టు డూ ఈజ్ వర్క్ ఆన్ దేర్ థాట్స్. ఎప్పుడైతే మనం మారాలనుకుంటామో మన ఆలోచనల గురించి ఆలోచించి, ఆలోచనలు ఎలా ఉన్నాయో మనం చూసుకొని అబ్జర్వ్ చేసి పాజిటివ్గా ఉన్నాయి, ఏ డైరెక్షన్లో ఉన్నాయి. ఇప్పుడు యు ఆర్ ఎట్ x1 y1. సో మీరు x1 y1లో ఉంటున్నారు, కోఆర్డినేట్ జామెట్రీలో చూసుకున్నాం x1 y1. సో యూ హ్యావ్ టు గెట్ x2 y2. సో x1 y1 నుంచి x2 y2కి మూవ్ కావాలి. సో డిస్టెన్స్ చూసుకోండి, ఒక రూట్ మ్యాప్. ఆ రూట్ మ్యాప్లో నిన్ను ఏం చేయాలి, నువ్వు ఫస్ట్ ఈ థాట్స్ ఉంటాయి, x1 y1లో ఏ థాట్స్ ఉంటాయి, x2 y2లో ఏ థాట్స్ ఉంటాయి, ఈ థాట్స్ నుంచి ఈ చేంజ్ కావడానికి ఏం థాట్స్ యాడ్ చేయాలి. సో హౌ ఆమ్ ఐ థింకింగ్, అవి చూస్తూ రావాలి. సో థాట్స్ మారుతా రావాలి. థాట్స్ మారినప్పుడు నువ్వు నెక్స్ట్ స్టేజ్కి వెళ్తావు, మళ్ళీ థాట్స్ మార్చు, మళ్ళీ నెక్స్ట్కి వెళ్తావు అనమాట. ఇట్స్ ఆల్ అబౌట్ చేంజింగ్ యువర్ థాట్స్. సో నీ చేతిలో ఉంది అది. ఎప్పుడైతే నువ్వు ఈ థాట్ వద్దు, నాకు ఈ థాట్ కావాలా అనుకుంటావో, ఏది కావాలను, ఇప్పుడు రైతు మరి వ్యవసాయం ఎలా చేస్తాడు, కలుపు మొక్కలు తీసేస్తూ వస్తాడు. సో మన మైండ్లో కూడా కలుపు థాట్స్ ఉంటాయి, కలుపు మొక్కలు లాంటి థాట్స్. వాటిని కట్ చేసేయాలి, వస్తాయి. కట్ చేసిస్తే అది ఎలిమినేట్ అయిపోతుంది. వీలైతే కూకటి వేలతో పెకలించేసేయాలి. ఆ రూట్ కాజ్ అసలు ఎందుకు వస్తుంది, అది నిజంగా కరెక్టేనా అని ఆలోచించి క్వశ్చన్ చేసి మైండ్లో ఇది వేస్ట్ అని ప్రూవ్ చేస్తే మళ్ళీ రాదు అది. సో కూకటి వేలతో పెకిలించు, లేకుంటే వచ్చినట్టు కట్ చేస్తూ ఉండు. అది కలుపు మొక్కలు పోతాయి. మరొకటి ఉంటాయి మంచి థాట్స్, వాటికి ఇంకొంచెం ఎరువులు వేసి, విత్తనాలు దానికి మంచి నీళ్ళు పెట్టి, దానికి సూర్యరశ్మి వచ్చేలాగా చేసి దాన్ని పెంచి పోషించాలి. అలాగా చేసుకుంటా పోతే థాట్స్ని నువ్వు వర్క్ చేస్తే యూ విల్ బికమ్ వాట్ ఎవర్ యూ వాంట్ టు బి. ఇప్పుడు వివేకానంద పుస్తకాలు చదవండి, ఎంత ఎనర్జీ ఉంటుంది ఆ థాట్స్లో. సో గాంధీజీ పుస్తకాలు చదవండి, ఎంత డీప్గా ఉంటాయి ఆ థాట్స్. సో మనకు కూడా ఆ థాట్స్ తీసుకోవాలి. తీసుకుంటే మనం కూడా వాళ్ళలాగా అయిపోతాం. దట్స్ వాట్ ఇట్ ఈస్. యూ విల్ బికమ్ వాట్ యూ వాంట్ టు బి. ఇఫ్ యూ వాంట్ టు బికమ్ వివేకానంద, ఇఫ్ యూ వాంట్ టు బికమ్ గాంధీజీ, యూ విల్ బికమ్. ది వే ఈజ్ యూ షుడ్ టేక్ దేర్ థాట్స్. ఆ థాట్స్ని మీరు తీసుకోండి. అది పెద్ద సీక్రెట్ ఏం కాదు, ఇది పేటెంటెడ్ ఏం కాదు. వాళ్ళు ఇచ్చేశారు ఫ్రీగా, పుస్తకాల్లో రాసేశారు. అది చదివేసినారంటే ఆ థాట్స్ మీకు వస్తాయి. మీకు వస్తే మీరు వాళ్ళు అయిపోతారు. రజనీష్ ఒకసారి అంటాడు, బీ ది కృష్ణ, నాట్ ఏ హిందూ. బీ ది జీసస్, నాట్ ఏ క్రిస్టియన్. బీ ది మహమ్మద్, నాట్ ఏ ముస్లిం. సో నువ్వు అనుకుంటే నువ్వు కృష్ణుడైపో, హిందూగా ఉండద్దు, కృష్ణుడైపో నువ్వు. సో యూ కెన్ బికమ్ ఏ కృష్ణ, యూ కెన్ బికమ్ ఏ మహమ్మద్, యూ కెన్ బికమ్ ఏ జీసస్. ఎంతసేపు ఫోటోలు పెట్టి దండలు వేసేది కాదు, యూ బికమ్ దాట్. మీరు అలా మారండి, అది పాసిబుల్. ఐ బిలీవ్ ఇన్ ఇట్. సో వాళ్ళని ఐఎమ్ ఏ డిసైపుల్ ఆఫ్ గాంధీజీ. నాకు చాలా ఇష్టం, నేను చాలా ఎక్కువ, నాకు చిన్నప్పటి నుంచి ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువ. అంటే ఇష్టం అంటే ఫోటోకి దండలేసేది ఎప్పుడూ ఉండదు. అయితే ఆలోచనలు, ఆయన ఆలోచనలు మనం ఎక్కువ తీసుకుంటా వస్తాం, బారో చేసుకుంటాం అనమాట ఫ్రీగా. సో అవన్నీ మనకు వచ్చేస్తే మనకు అలాగా దాని ఇంపాక్ట్ మన మీద ఉంటుంది. మనం అలా మారుతాం, విల్ బికమ్ దెమ్. మనం వాళ్ళలాగా కన్వర్ట్ అవుతాం, పరివర్తన చెందుతాం. ఎవ్రీథింగ్ డిపెండ్స్ ఆన్ థాట్స్, అది మీరు గుర్తుపెట్టుకోండి. సో ఇప్పుడు వైలెంట్ మూవీస్ చూస్తున్నారు, పోర్న్ మూవీస్ చూస్తున్నారు, ఎలా ఉంటుంది. అదే పేట్రియాటిక్ మూవీస్ చూస్తారు, ఇన్స్పిరేషనల్ మూవీస్ చూస్తారు. దెన్ యువర్ థాట్స్ ఎలా ఉంటాయి, నువ్వు ఎలా ఉంటావు, నువ్వు ఎలా మారుతావు. సో ఇవన్నీ కూడా ఏమైతాయి, మనకి థాట్స్ని ప్రొవోక్ చేస్తాయి. దాని మీద నీ మీద ఇంపాక్ట్ ఉంటుంది కంపల్సరీ. ఏముంది అది చూస్తాము, ఎంటర్టైన్మెంటే కదా అనుకుంటాము. ఎంటర్టైన్మెంట్ కాదు, ఇట్ ఈస్ మోర్ దాన్ ఎంటర్టైన్మెంట్. ఇట్ క్రియేట్స్ థాట్స్. థాట్స్ అంటే ఒకసారి వచ్చాయంటే ఏమైపోతాయి, అవి ఎక్కడికి పోతాయి. సో వచ్చాయంటే ఇంపాక్ట్ ఉంటుంది, మారుతుంది నీ సబ్కాన్షియస్ మైండ్. సో వస్తాయి ఇంకంతే జీరో అయిపోతాయి అనుకుంటే ఏది జీరో కాదు. సో మనకి ఎనీథింగ్ ఇట్ గెట్స్ కన్వర్టెడ్, లైక్ ఎనర్జీ బికమ్స్ మ్యాటర్ అండ్ ఎనర్జీ. అలాగే థాట్స్, ఆ థాట్స్ కూడా వచ్చాయంటే నిన్ను మారుస్తాయి. ఎడ్యుకేషన్, ఫ్యామిలీ, సొసైటీ,
ఆల్ ది ఎక్స్పీరియన్సెస్ దట్ వీ గెట్ ఇన్ లైఫ్, ఇవన్నీ మన మన ఫ్యామిలీ కావచ్చు, పరిసరాలు, మన సమాజం కావచ్చు, మన విద్యా వ్యవస్థ కావచ్చు, అన్నీ కాకుండా మనకు అనుభవాలు ఎన్నో వస్తాయి అనుభవాలు జీవితంలో. ఇవన్నీ థాట్స్ని క్రియేట్ చేస్తాయి. ఓహో ఇది అయితే ఇట్లనా అట్లనా అని ఆలోచన వస్తుంది, మనిషిలో మార్పు వస్తుంది. ఆలోచనలు వచ్చిన తర్వాతనే మార్పు వస్తుంది. సో సైకోసోమాటిక్ డిసీజెస్ చూడండి, స్ట్రెస్ ఉంటుంది. ఈ మధ్య ప్రతిదానికి స్ట్రెస్, అల్సర్స్ అనుకుంటాండి, ఇప్పుడు అన్నిటికీ స్ట్రెస్సే. ప్రతి ఇష్యూకి స్ట్రెస్ వలన వస్తుంది. సో వీ నో హౌ పాజిటివ్ సెల్ఫ్ ఇన్స్ట్రక్షన్స్ కెన్ హెల్ప్ ఇన్ ఎవ్రీ ఆస్పెక్ట్. పాజిటివ్ ఇన్స్ట్రక్షన్స్ మనం 3 Idiotsలో చూసాం చూడు, ఆల్ ఈజ్ వెల్, ఆల్ ఈజ్ వెల్. పాజిటివ్ ఇన్స్ట్రక్షన్స్ ఏం కాలేదు, బాగున్నాం. సో పాజిటివ్ ఇన్స్ట్రక్షన్స్ మనకు మనం ఇచ్చుకోవాలి. సో హిప్నటిజం ఎప్పుడన్నా చూసారో లేదో మీరు? సో అవి చూస్తూ ఉంటాం. ఆ హిప్నటైజ్ చేస్తే మనిషిని ఆ శారీరక తత్వం కావచ్చు, లేకుంటే అతను చేసే పనులు కావచ్చు మారుతాయి. అంటే ఒక మైండ్ బాడీని, లేకుంటే మైండ్ క్రియేట్ చేయగలదు. మైండ్ హ్యాస్ ఎవ్రీథింగ్. సో అడ్రినలిన్ రష్ వస్తుంది ఒక్కొక్కసారి, ఫియర్ ఉన్నప్పుడు, యాంగర్ వచ్చినప్పుడు. సో దట్ చేంజెస్ యువర్ బాడీ. అంతేకాదు మైండ్లో మార్పులు అనేటివి, ఆలోచన విధానంలో మార్పులు ఆలోచనల ద్వారా వస్తాయి. సో కొన్ని మోడల్స్ ఉన్నాయి. ఇప్పుడు దీనికి సంబంధించి క్యాబ్ మోడల్ నేను యాటిట్యూడ్స్ చెప్పేటప్పుడు చాలా క్లియర్గా చెప్పాను. కాగ్నిటివ్, తర్వాత అఫెక్టివ్, బిహేవియరల్. సో కాగ్నిటివ్ అంటే మైండ్ లోపల జరిగేది కాగ్నిటివ్ అనమాట. తర్వాత అఫెక్టివ్ అంటే వాడికి వచ్చే ఎమోషన్స్ కావచ్చు, అతను ఎలా మార్పు చెందాడు, అఫెక్ట్ అయినాడు అనమాట. ఈ థాట్స్ వలన ఈ కాగ్నిటివ్ అనేది థాట్స్ స్టేజ్లో, కాంటెంప్లేషన్ స్టేజ్, ఈవెన్ సబ్ కాన్షియస్ స్టేజ్. తర్వాత అఫెక్టివ్ అంటే ఒక ఎమోషన్స్ కానీ అలాగా పరివర్తన చెందారు. తర్వాత ఈ ఎమోషన్ వచ్చిన తర్వాత మనిషి బిహేవియర్ మీద చూపిస్తుంది. అది అతనికి ఇష్టం కలిగిందా, కోపం వచ్చిందా, భయం వేసిందా, దాన్ని బట్టి భయం వేసింది పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతాడు, ఇష్టమైంది దగ్గరకు వచ్చి హగ్ చేసుకుంటాడు. సో అలాగా యాంగర్ వచ్చింది, బాగా ఫైర్ అయిపోతారు ఆ వ్యక్తి మీద, ఇంకొక వ్యక్తి ఎవరి మీద అయితే యాంగర్ వచ్చి. సో ఇలాగా బిహేవియరల్ ఇదొక మోడల్ అనమాట. థాట్స్ ఏమవుతాయి ఇక్కడ, అన్ని థాట్స్. సో మెనీ థాట్స్ ఉంటాయి ఇక్కడ. మనిషి కొన్ని వందల వేల థాట్స్ వస్తుంటాయి, మిలియన్స్ ఆఫ్ థాట్స్ వస్తుంటాయి ఒకటే రోజు. జస్ట్ అబ్జర్వ్ చేయండి, మీ థాట్స్ని మీరు అబ్జర్వ్ చేయండి. ఇట్స్ రియల్లీ ఇంట్రెస్టింగ్ ఎక్సర్సైజ్. మీరు ఒకసారి చెయ్యండి. మీరు ఇది అయిపోతానే ఒక 5 నిమిషాలే థాట్స్ మీద ఒక ఎక్సర్సైజ్ చేయండి. ఇట్స్ ఎ గుడ్ ప్రాక్టీస్, మంచి టైంపాస్ యాక్టివిటీ. కానీ చాలా అర్థం చేసుకుంటారు మీరు, లోపలికి వెళ్తుంది, ఇంట్రోస్పెక్షన్ జరుగుతుంది. ఓహో మేము ఇట్లా ఆలోచిస్తున్నామని మీరే ఆశ్చర్యపోతారు. సో థాట్ ట్రైన్స్ అని నేను ఒక కాన్సెప్ట్ డెవలప్ చేశాను. అదేమంటే స్టూడెంట్స్కి కూడా చాలా యూస్ఫుల్ అది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక థాట్ వస్తుంది మైండ్కి ఏమని థాట్ వస్తుంది, ఇలాగా థాట్ వస్తుంది, గ్రూప్ 1 జరుగుతుందా, ఒక థాట్. అలా వెళ్తుంది. గ్రూప్ 1 జరగదేమో డౌట్ వస్తుంది. ఓకే గ్రూప్ 1 జరగకంటే ఎట్లా, మనం ఎంత చదివేసుకుంటాము, మనకేమో లీవ్ పెట్టేశాము, మనకి ఎప్పుడు జాయిన్ అయిపోవాలా, ఇది ఇప్పుడు 2011లో అలా జరిగింది కదా, సో ఇప్పుడు ఇలా జరిగింది కదా, ఏంటి మన పరిస్థితి. సో ఇంకా కొన్ని కొత్త థాట్స్ మొదలవుతాయి. సో భయం ఏర్పడుతుంది. సో ఇట్స్ వేస్ట్ ఆఫ్ టైం. మన ఫ్యూచర్ ఏంటి అని, నేను ఏదో సివిల్ ఇంజనీరింగ్ చదువుకున్నా, అక్కడికి వెళ్ళి అది చేసుకుంటే బాగుంటుంది కదా. సో ఇలాంటిదే వెళ్ళిపోయి చాలా ప్రాబ్లం అయిపోతుంది. ఇదే నేను ఒక స్టూడెంట్తో వర్క్ చేశాను. ఆ స్టూడెంట్కి చూశాను, అతను 16 అవర్స్ చదివినా కానీ 2-3 పేజీలు కూడా అతని మైండ్లోకి రావట్లేదు. ఏంట్రా బాబు, చూస్తే నిద్ర కూడా పట్టట్లేదు ప్రాపర్గా, ఎందుకు నిద్రపోవట్లేదు నువ్వు అని అడిగితే నాకు ఇట్లా ఒక భయం ఏర్పడిపోయింది. 26 ఇయర్స్ వచ్చాయి, నాకు ఏం ఉద్యోగం లేదు, నేను సివిల్ ఇంజనీర్గా ఉంటే ముందు రిజైన్ చేసి వచ్చాను, అక్కడ మంచి 50-60 వేలు జీతం వచ్చేది, ఇక్కడ ఏమవుతుందో అర్థం కావట్లే, ప్రతి దాంట్లో 5-10 మార్కుల్లో పోతాండాయి, అన్నిట్లో నాకు ఇంకొచ్చేటట్లేదు ఎట్లా. ఈ ఆలోచన అనేది ఒకటే ఆలోచనే, సింగిల్ థాట్. సో 16 అవర్స్ బుక్ ముందర పెట్టుకున్నా కానీ మైండ్ అంతా అదే తొలచిన తర్వాత
నిద్ర కూడా ప్రాపర్గా పట్టకుండా రోజుకు 2-3 గంటలు నిద్రపోయి అది కూడా కలత నిద్ర చెందిన తర్వాత సో ఈజ్ టోటలీ ఈ థాట్ కన్స్యూమ్డ్ హిమ్. అప్పుడు నేను ఐ వర్క్ విత్ ఓకే వద్దు వదిలేయి, ఇప్పుడు కూర్చున్నాం, ఏంటి నీ బాధ, ఎగ్జామ్ రాస్తున్నావా లేదా, రాస్తున్నా, ప్రిలిమ్స్కి ముందేది రాస్తున్నా అంటే మరి ఈ థాట్ పెట్టుకొని ఎందుకు రాయడము, వెళ్ళిపోయిట్టయితే వెళ్ళిపో, లేదా ఈ థాట్ వదిలేసి చదువుకో, ఎగ్జామ్ అయిపోయిన మరుసటి రోజు డెసిషన్ తీసుకున్నాము అవుతుందా లేదా అని మళ్ళీ కావాలంటే వెళ్ళిపోదులే. ఓకే సార్ ప్రామిస్ చేసి ఈ థాట్ నేను వదిలేసిన తర్వాత ప్రాణాయామ చేయమన్నాను. సో ప్రాణాయామ విల్ ఇన్ఫ్లుయెన్స్ యువర్ థాట్స్ని థాట్లెస్ స్టేట్కి మనిషిని తీసుకుపోవడానికి ప్రాణాయామ అండ్ ప్రాణాయామ తర్వాత చేసే మెడిటేషన్ లైక్ భ్రామరి అట్లాంటి ప్రాణాయామస్ చేసుకున్న తర్వాత, లేకుంటే సుదర్శన క్రియ ఇలాంటివి చేస్తే అతనికి చాలా నచ్చిందనమాట. భ్రామరి నాతో పాటు కూర్చొని భ్రామరి చేసేటోడు. సో ఇలాగ చేసుకుంటూ వచ్చిన తర్వాత మెల్లిగా ఒక 3-4 డేస్లోనే చేంజ్ వచ్చింది. 3-4 డేస్లోనే మనసు ప్రశాంతమైంది. అది ఫేస్లో కూడా రిఫ్లెక్ట్ అయిందనమాట. ఆ స్ట్రెస్ ఇది లేదు ఫేస్లో, ఆ టెన్షన్స్ లేవు, బాగా ప్రశాంతంగా హాయిగా ఉంది, చాలా చక్కగా ఉన్నాడు. సరే మెల్లిమెల్లిగా చేసుకున్నాడు. సో ఈ క్లియర్డ్ లైక్ గ్రూప్ 1 ప్రిలిమ్స్ చాలా ఆరామ్సే క్లియర్ చేశాడు. తర్వాత వేరే ఎగ్జామ్స్ రాశాడు, వేరే జాబ్స్ కూడా వచ్చాయి. సో అంటే దీని అర్థం ఏమంటే థాట్స్ ఉంటాయి, థాట్ ట్రైన్ కాన్సెప్ట్. ఒక థాట్ మొదలైతే ఇట్లా పోయి ఇక్కడ ఒక ఎమోషన్స్ లాగా ఎండ్ అయిపోతుంది. సో నువ్వేం చేయాలా, ఈ ట్రైన్ ఎక్కకు. ఈ థాట్ ఒక ట్రైన్ లాంటిది. ఈ ట్రైన్ ఎక్కితే ఇప్పుడు హైదరాబాద్ నుంచి తిరుపతికి వెంకటాద్రి ఎక్స్ప్రెస్ పోతూ ఉంటుంది. అది ఎక్కేసి నేను ఢిల్లీకి పోవాలనుకుంటే పోలేం కదా. సో ఆ థాట్ మొదలయ్యేటప్పుడే దాని పేరే వెంకటాద్రి ఎక్స్ప్రెస్ అనుకో. లేకుంటే ఈ థాట్ పేరు గ్రూప్ 1 జరుగుతుందా థాట్, లేకుంటే అసలు తెలంగాణలో నోటిఫికేషన్ వస్తుందా, ఇట్స్ ఎ ట్రైన్, దట్స్ ఎ ట్రైన్, నోటిఫికేషన్ ఇన్ తెలంగాణ ట్రైన్. అది ఎక్కినావు అంటే నువ్వు ఎక్కడికి వెళ్తావు, 6 ఏళ్ళ నుంచి విడిలేదు, ఇంకేమిస్తాడు, ఇక్కడే టెన్షన్, మన లైఫ్ ఏమైపోవాలా, మనం మొత్తం బదనాం అయిపోయాం మన జీవితం అనేసి అట్లా అయిపోతుంది. ఆ ట్రైన్ అక్కడికే తీసుకెళ్తుంది. సో ఆ ట్రైన్ ఎక్కకు, టీ కొట్ల దగ్గర కూర్చొని ఇదే మాట్లాడుకుంటూ ఉంటారు అశోక్ నగర్లో. ఎందుకు అది, దట్ ట్రైన్ విల్ లీడ్ టు దిస్ డెస్టినేషన్, అవాయిడ్ దట్ ట్రైన్. నువ్వు ఎక్కడికి పోవాలా ఆ ట్రైన్ ఎక్కువ. అలా కాకుండా ఇలా చేసి లెట్ మీ బీ ఎలిజిబుల్ అంటే 450 వచ్చేలాగా నేను అయిపోతాను గ్రూప్ 1లో ఫస్ట్ అనే థాట్ తీసుకో. అక్కడి నుంచి ఆ ట్రైన్ ఎక్కువ, ఫస్ట్ బీ రెడీ. ఇంకా రెడీగానే లేము, ఊరికే ఆ ట్రైన్ వస్తుంది పోతుంది, ఏం లాభము. కాబట్టి దిస్ ఈజ్ ఏ మోడల్ అనమాట, థాట్ ట్రైన్ మోడల్. లేకుంటే కాగ్నిటివ్ అఫెక్టివ్ బిహేవియరల్ మోడల్లో కూడా మీరు అర్థం చేసుకోవచ్చు బిహేవియర్ని థాట్స్ ఎలా అఫెక్ట్ చేస్తాయో. సో ఇంకా కౌంటర్ ఆర్గ్యుమెంట్ ఒకటి చెప్తాను. అదేమంటే ఆల్టర్నేటివ్ ఒక మార్క్స్ ఏమంటాడు, ఎ మ్యాన్ ఈజ్ నాట్ ది ప్రోడక్ట్ ఆఫ్ థాట్ బట్ ప్రోడక్ట్ ఆఫ్ సర్కమ్స్టెన్సెస్ అంటాడు. ప్రోడక్ట్ ఆఫ్ థాట్ కాదు మనిషి, సర్కమ్స్టెన్సెస్ అతన్ని. సో ఇప్పుడు మైండ్ ఇలా ఉంటుంది మనిషికి, ఈ మైండ్లో ఒక థాట్ వస్తుంది, మళ్ళీ అది ఇంకొక థాట్ లెక్క మారుతుంది, ఇలా అవుతూ ఉంటుంది. అలా కాదంట ఆయన అంటాండేది ఏంటి, ఈ సర్కమ్స్టెన్సెస్ ఉన్నాయి కదా, ఒక పూర్ పర్సన్ ఉన్నాడు, వాడు ఎట్లా ఆలోచించగలడు, వాడు ఎంతసేపు బ్రెడ్ గురించే ఉంటుంది కదా వాడి ఆలోచన, అంటే సర్కమ్స్టెన్సెస్ అతన్ని షేప్ చేస్తాయి కదా అని మార్క్స్ కౌంటర్ చేస్తున్నాడు ఈ ఐడియాని. ఇఫ్ ఎ మ్యాన్ ఈజ్ బార్న్ ఇన్ పూర్ ఫ్యామిలీ ఆల్ హిస్ థాట్స్ రివాల్వ్ అరౌండ్ డే టు డే సస్టెనెన్స్, ఫెచింగ్ ఫుడ్. సో హౌ హిస్ థాట్స్ విల్ బీ రిచర్ ఈవెన్ ఇఫ్ హీ థింక్స్ అబౌట్ ఇట్, హౌ మెనీ పీపుల్ వుడ్ అచీవ్ దట్. ఆలోచించిన ఏం లాభమో, కార్లు బంగ్లాలు ఏవేవో ఫ్లైట్స్ ఆలోచిస్తూ ఉంటాడు, ఏమొస్తుంది, వేస్ట్. కాబట్టి వాడు ఎట్లా ఈరోజు ఫుడ్ సంపాదించుకోవాలి. సో ఇప్పుడు మార్క్స్ ఏమన్నాడు, సబాల్టర్న్ క్లాసెస్ డు నాట్ హ్యావ్ అన్ ఐడియా ఆఫ్ హౌ టు ఫుల్ఫిల్ దేర్ ఇన్నేట్ పొటెన్షియల్, దేర్ థాట్స్ ఆర్ గవర్న్డ్ బై దేర్ సర్కమ్స్టెన్సెస్. అయితే గాంధీజీ సెడ్ దట్ మ్యాన్ ఈజ్ అన్ ఎక్స్టెన్షన్ ఆఫ్ హిస్ థాట్. గాంధీజీ extended it by saying thought shape human beings. సో సర్కమ్స్టెన్సెస్, ఇప్పుడు మార్క్స్ ఏమంటాడు, సర్కమ్స్టెన్సెస్
బేస్ చేసుకొని థాట్స్ వస్తాయి, థాట్స్ బేస్ చేసుకొని మనిషి వస్తాడు. డెఫినెట్లీ సర్కమ్స్టెన్సెస్ విల్ ఇన్ఫ్లుయెన్స్ థాట్స్, దట్ ఈస్ నో డౌట్. మీకు కూడా తెలుసు. ఆ పరిస్థితులను బట్టి మీ ఆలోచనలు మారుతుంటాయి. పరిస్థితులు మారితే ఆలోచనలు మారుతాయి. కాబట్టి పరిస్థితులను మనం మార్చాలి. అది ఒక థాట్ ప్రాసెస్. చాలామంది ఫాలో అయ్యేది కూడా ఇదే. ఫస్ట్ మన ఆలోచనలు మార్చుకున్నాము అనుకోరు, ఫస్ట్ పరిస్థితులను మారుస్తాము, ఆలోచనలు ఆటోమేటిక్గా బెటర్ అవుతాయి. సో ఈ పరిస్థితుల్లో ఇలాగానే ఆలోచించగలం మనము అని అనుకుంటారు. సో కానీ ఈ రెండు డిఫరెంట్ ఏం కాదు నిజానికి, బోత్ ఆర్ రిలేటెడ్. పరిస్థితులు ఆలోచనల్ని క్రియేట్ చేస్తాయి, కానీ ఆలోచనల ద్వారా పరిస్థితుల్ని మార్పు తీసుకురావచ్చు మనం. సో ఫస్ట్ మనిషి మారాలి, ఆలోచనలు మనిషిలో మార్పుని తీసుకొస్తాయి. సో ఆ మార్పు ద్వారా పరిస్థితులను కూడా మార్చచ్చు మనం. సో నీకు ఒకసారి రీక్యాప్ చేస్తాను. వాట్ డస్ ది క్వశ్చన్ మీన్ టు యూ? ఏ మ్యాన్ ఈజ్ బట్ ఏ ప్రోడక్ట్ ఆఫ్ హిస్ థాట్స్, వాట్ హీ థింక్స్ హీ బికమ్స్. సో థాట్స్ అండ్ యాక్షన్ గురించి చెప్పాను. ఇప్పుడు ఎట్లా థింక్ చేస్తే, ఇప్పుడు హిట్లర్ ఎట్లా థింక్ చేశాడు, ఏమయ్యాడు, గాంధీజీ ఎలా థింక్ చేశారు, ఏమయ్యారు. సో పాజిటివ్ థింకింగ్ గురించి చెప్పా. సమ్ థాట్స్ అండ్ ఎగ్జాంపుల్స్, కొన్ని ఎగ్జాంపుల్స్ తీసుకొని నా దగ్గర 25,000 ఉంది ఇట్లాంటి ఎగ్జాంపుల్స్, దాన్ని బేస్ చేసుకొని లేదు నా దగ్గర 25,000 ఉంది, లేకుంటే నా లవ్డ్ పర్సన్ ఇన్ ది ఫ్యామిలీ గాట్ క్యాన్సర్ అని డిప్రెషన్కి వెళ్ళిపోయే బదులు వాట్ ఐ కెన్ డూ, హౌ ఐ కెన్ ఇంప్రూవ్ హిస్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ అని వెళ్ళడం. సో ఎవ్రీథింగ్ డిపెండ్స్ ఆన్ థాట్స్. లైక్ మూవీస్ కానీ బుక్స్ కానీ ఇవన్నీ థాట్సే. అవి మూవీస్ బుక్స్ అంటాం, అవన్నీ బంచ్ ఆఫ్ థాట్స్ అవి. సో ఇట్ లీడ్స్ టు కైండ్ ఆఫ్ ఎమోషన్స్ అండ్ ఇట్ లీడ్స్ టు వాట్ యు ఆర్ గోయింగ్ టు బి. కపుల్ ఆఫ్ మోడల్స్ చెప్పా. క్యాబ్ మోడల్ ఒకటి, థాట్ ట్రైన్స్ మోడల్ ఒకటి చెప్పాను. సో కౌంటర్ ఆర్గ్యుమెంట్ మార్క్స్ చెప్పాను, కానీ నిజానికి అది కౌంటర్ కాదు, దాదాపు కాంప్లిమెంటరీ అనొచ్చు. రెండు కూడా దాదాపు ఒకటే విషయం. సో మీరు ఏం చేస్తారంటే ఇవన్నీ కూడా రీక్యాప్ చేయండి, ఒక పేపర్ పెన్ తీసుకొని రాయండి. థాట్స్ సొలిడిఫై అవుతాయి. ఆ తర్వాత ఇంప్లిమెంట్ చేయడానికి ట్రై చేయండి. ఇప్పుడే ఒక 5 నిమిషాలు మీరు మీ ఆలోచనలన్నింటినీ అబ్జర్వ్ చేస్తారండి. ఇట్స్ డిఫికల్ట్, వీ విల్ బి లాస్ట్. కానీ సపరేట్గా ఉండాలి. ఆలోచనలకు మనం సపరేట్గా ఉండి చూసే ఆలోచన వేరు, చూడబడే ఆలోచన వేరు. అలాగా సపరేట్ అయిపోయి చూడండి. ఒక క్లౌడ్స్ పాస్ అయినట్టు అయితే వస్తాయి. తర్వాత ఏం చేయకండి వాటిని. డోంట్ మాడిఫై దెమ్, జస్ట్ అబ్జర్వింగ్ థాట్స్. దట్స్ ఏ కైండ్ ఆఫ్ మెడిటేషన్. Please do that. So thank you for joining me. We will meet again with some other interesting topic next time. Till such time, have a good day. If you have any questions, 81010101405060 ఏమన్నా టెస్ట్ సిరీస్ కావచ్చు, వీడియోస్ కావచ్చు, ఏం కావాలన్నా కానీ నాతో ఏదన్నా మాట్లాడాలనుకుంటే 85లో చాట్ చేయండి అంతే. వాట్సాప్ మెసేజ్. ప్లీజ్ డోంట్ కాల్, జస్ట్ చాట్. I will respond immediately or I will call you if need be. So thank you very much. Bye bye.